దత్తాత్రేయ స్వామికి ఎందుకు 3 ఫేసెస్ ఉంటాయి? ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే అవతారమే దత్తాత్రేయ స్వామి కాబట్టి. ఒకసారి నారద మహర్షి ముల్లోకాలలో ఉన్నటువంటి లక్ష్మీ పార్వతి సరస్వతి దేవుల వద్దకు వెళ్ళి, అమ్మ అనసూయాదేవి పాతివ్రత్య మహిమే మహిమ, అమ్మ అలా నడుచుకుంటూ వెళ్తే చాలు ప్రకృతి అంతా పరవశించిపోతుంది, గాలి కూడా వింజామరలా వీస్తూ ఉంటుంది, ఇక రాళ్ళు ఎక్కడ గుచ్చుకుంటాయని చెప్పి మెత్తగా అయిపోతూ ఉంటాయి అని చెప్పేసి పొగుడుతూ ఉంటే, అవునా అని చెప్పి త్రిమూర్తులను వాళ్ళు పంపించారంట పరీక్షించమని చెప్పి. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరీక్షించడానికి వచ్చారంట అనసూయ మాతను. వచ్చి మారు వేషాల్లో వచ్చారు వాళ్ళ ఇంటికి అనమాట. అమ్మ ఆతిథ్యానికి వచ్చాము, ఎవరైనా ఉందా అని చెప్పి అడిగితే, ఉంది స్వామి, కాకపోతే అత్రి మహర్షి ఇప్పుడు ఇంట్లో లేరు, వారు రావటం కొంచెం ఆలస్యం అవుతుంది, కాసేపు మీరు వీక్షించగలిగితే, కాసేపు మీరు ఎదురు చూడగలిగితే కనుక వచ్చేస్తారు, వచ్చి కూర్చోండి అన్నారంట. కానీ మాకు ఇప్పుడే పెడితే పెట్టండి, లేకపోతే మేము వెళ్ళిపోతామని చెప్పి వాళ్ళు అనేసరికి వెంటనే అనసూయాదేవి లేదు లేదు ఉండండి అన్నారంట. ఎందుకు? ఇంటికి వచ్చిన అతిథుల్ని ఖాళీ కడుపుతో పంపించకూడదు కాబట్టి కదా. వెంటనే లోపల కూర్చోబెట్టి విస్తరలు వేసేసి అక్కడ అత్రి మహర్షి పాదుకలు ఉంటాయి కదా, వెళ్ళి దండం పెట్టుకున్నారంట. స్వామి, నేను మీ అనుమతితోనే ఆ ముగ్గురికి ఆతిథ్యం ఇస్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అన్నారంట. విస్తరలు వేసి నీళ్లు పెట్టేసరికి, అమ్మ ఒక్క నిమిషం, అదొక షరతు ఉంది, షరతుకు నువ్వు అంగీకరిస్తే ఆతిథ్యాన్ని పెట్టు, లేదంటే మేము వెళ్ళిపోతామని చెప్పి అన్నారంట. లేదు స్వామి, మీ షరతు ఏంటో చెప్పండి అని చెప్పి అడిగితే, నువ్వు ఇలా కాదు, వివస్త్రమే మాకు భోజనం పెట్టాలి అని చెప్పి అన్నారంట. బట్టలు లేదు అంటే షాక్ అయిపోయిందంట. ఇదేంటి, వచ్చిన వాళ్ళు సామాన్యులు అయితే కాదు, అందుకే ఇలాంటి ఒక షరతు పెట్టారు అని చెప్పి వెంటనే వెళ్ళి అత్రి మహర్షి పాదుకల్ని పట్టుకొని, మీరు అనుమతిస్తే అని చెప్పి ప్రార్థించి బయటకు వచ్చి అక్కడ స్వామివారి కమండలలో నీళ్లు ఉంటాయి కదా, అవి ఇట్లా వేసి వారిని చిన్ని పిల్లలా మార్చేశారంట. త్రిమూర్తులు ముగ్గురిని కూడా పెద్దవాళ్ళని పసిపిల్లలుగా చేసేసారంట. అప్పుడు ఆవిడకు కూడా ఒక అమ్మతనంలో స్తన్యం రావటం, ముగ్గురు పిల్లలకి పాలివ్వటం, ఉయ్యాలలో వేసి వాళ్ళని ఆలించి లాలించి పాలిస్తూ ఉండగా, ఈలోగా ముగ్గురు అమ్మలకి విషయం తెలిసింది, లక్ష్మీ పార్వతి సరస్వతులకు. అయ్యయ్యో, మా భర్తలు చిన్నపిల్లల్ని చేసేసి అనసూయదేవి ఆలిస్తున్నారంట అని చెప్పేసి వెంటనే నారద మహామునితో వచ్చేసి, అమ్మమ్మ మమ్మల్ని క్షమించండి, మా భర్తల్ని మళ్ళీ నార్మల్ గా యథాస్థితికి తీసుకొచ్చేయండి అని చెప్పి ప్రార్థిస్తే అత్రి మహర్షి రావటం, జరిగిందంతా చెప్పటం. అప్పుడు ముగ్గురు కూడా మళ్ళీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సాధారణ రూపాల్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి, అమ్మ ఏం వరం కావాలో కోరుకోండి అంటే, నాకు దత్తతగా వచ్చేస్తారా, నా పిల్లలు అయిపోతారా అంటే, అలా ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే రూపంలో దత్తాత్రేయ స్వామిగా అత్రి మహర్షి అనసూయాదేవులకు దత్తత కాబట్టారు, దత్తాత్రేయ స్వామిగా అవతరించారు. అందుకే 3 ఫేసెస్.